ఓం నమ శివాయ. జై శ్రీరామ్. పాల్గొన్న పూర్ణిమ మార్చి 3వ తారీఖు 2026 మంగళవారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణము నియమాలు వర్తిస్తాయి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బయటికి వెళ్ళకూడదు, ఏది కుట్టకూడదు, అల్లకూడదు, కటింగ్ చేయకూడదు. కొన్ని నియమాలు పాటించాలి. చిన్నపిల్లలు కూడా పాటించాలి. చిన్నపిల్లలు గురుపదేశాలు ఉన్నవాళ్ళు మధ్యాహ్నము 3:19 నుంచి సాయంత్రము 6:47 వరకు చంద్రగ్రహణము. గ్రస్తోయగా చంద్రగ్రహణం అంటే ఉదయిస్తున్న సూర్యుడు అప్పటి నుంచే ఇది చంద్రగ్రహణం. ఎట్లా అంటే 9 గంటల ముందు అయిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం 9 గంటల ఉంటుంది. సో తెల్లారి కూడా ఈ చంద్రగ్రహణం సమయంలో గురుపదేశాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు, అది వాళ్ళకు కూడా తెలుసు, 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. జపాలు చేసుకోవచ్చు. గురుపదేశాలు లేని వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవచ్చు. సౌందర్యలహరి, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, దత్త చరిత్ర, ఈ విధంగా డివోషనల్గా చదువుకోవచ్చు. ధర్మంగా కొన్ని పాటించడము మన ధర్మము. కొందరి మహర్షుల అభిప్రాయము, యువకులు ఆరోగ్యవంతులు ఉదయం 9 లోపల భోజనం చేయాలి. వృద్ధాపంలో ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, పిల్లలు మధ్యాహ్నం 2-3 లోపల తినవచ్చు. ఏమీ కాదు. ఇది ఉదయం గ్రస్తోదయక చంద్రగ్రహణం సంపూర్ణం. సో మధ్యాహ్నం భుజించకపోవడం కొన్ని మహర్షుల అభిప్రాయము. మధ్యాహ్నము తినకూడదు డేలో. చంద్రగ్రహణం తర్వాత నది స్నానం ఎంతో శ్రేయస్కరం. బావి స్నానం వీలుంటే, లేకుంటే బోరు స్నానం. శుద్ధి చేసిన తర్వాత తినాలి.